బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు నివాసంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచే దర్శితో పాటు నరసరావుపేటలోని ఆయన నివాసం, బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదులతో రంగంలోకి దిగిన అధికారులు కీలక పత్రాలను, నగదును పరిశీలిస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు నివాసంపైన ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్నటువంటి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం ఇస్తారు. శ్రీనివాస్, ఎప్పటి నుంచి దాడులు కొనసాగిస్తున్నారు? తనిఖీల్లో ఎటువంటి విషయాలు తెలుస్తున్నాయి ఏసీబీ అధికారులకి? రాజేష్, ప్రకాశం జిల్లా దర్శిలో ఏసీబీ రైడ్స్ అనేది కలకలం రేపింది. ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటల కల్లా ఉమామహేశ్వరరావు ఇల్లు కనుక్కొని వెళ్ళినటువంటి ఏసీబీ అధికారులు ఇంట్లోనే అతన్ని ఉంచి అతని సెల్ ఫోను మరియు ఇతర వివరాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని అనంతరం ఈ తనిఖీలను ప్రారంభించారు. అదే సమయంలో నరసరావుపేటలోని అతని నివాసంలోనూ, అదేవిధంగా గుడివాడలో ఉండేటువంటి అతని సమీప బంధువుల యొక్క ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలను అయితే చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు మీద ఇచ్చినటువంటి ఫిర్యాదులతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనేటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులకు పక్కా ప్రణాళికతోటి ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటల కల్లా దాడులు ప్రారంభించినట్లుగా సమాచారం. అయితే స్థానికంగా దర్శిలో ప్రశాంతంగా ఉండేటువంటి అతని రూమ్ లో ఉదయాన్నే ప్రారంభమైనటువంటి తనిఖీలలో పలు పత్రాలను అయితే ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో వరుసగా హౌస్లు మరియు అదేవిధంగా వెంచర్ల క్రమబద్ధీకరణ నేపథ్యంలో భారీగా ముడుపులు పుచ్చుకున్నాడనేటువంటి అభియోగాలు కూడా అతని పైన ఉన్న నేపథ్యంలో ఈ తనిఖీలు ఒక్కసారిగా స్థానికంగా కూడా కొంత అలజడిని అయితే కలిగిస్తున్నాయి. అతను స్థానికంగా ఈ అమౌంట్లు వసూలు చేయడం, అమౌంట్లు వసూలు చేసిన దాంట్లో వాటాల పంపిణీ వంటి అంశాలు కూడా వెలుగులోకి వస్తాయంటూ కూడా స్థానికంగా ప్రజలైతే చర్చించుకోవడం అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. గత కొంతకాలంగా ఈ హౌస్లు ఏవైతే ఉన్నాయో అక్రమంగా నిర్మించిన హౌస్లు కావచ్చు, లేదు అనుమతులు లేకుండా నిర్మించిన హౌస్లు, అదేవిధంగా వెంచర్లు, అక్రమంగా వేసినటువంటి వెంచర్లు, అనుమతులు లేనటువంటి వెంచర్ల యొక్క క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి భారీగా ముడుపులు తీసుకున్నాడనేటువంటి అభియోగాలు అయితే ప్రస్తుతానికి బయట బాగా వినిపిస్తూ ఉన్నాయి. అదే నేపథ్యంలో ఈ వసూలు చేసిన సొమ్మును మొత్తం అతనే తీసుకున్నాడా లేక మరెవరికైనా ఇచ్చాడా అనేటువంటివి కూడా అతని చెప్పేటువంటి వివరణ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అతని యొక్క రూమ్, అతను స్థానికంగా దర్శిలో ఉండేటువంటి ఈ వెంచర్ లో అతని నివాసం ఉంటుంది. ఆ నివాసంలో ఉన్నటువంటి పత్రాలను, దానికి సంబంధించిన వాటిని ఇప్పటికే స్వాధీనం చేసుకోవడంతో పాటు అతని విచారణ కూడా చేస్తూ ఉన్నారు. గడిచిన 6 గంటల పైగా కూడా ఈ విచారణ మరియు తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు నివాసంలో, తన బంధువుల నివాసంలో, స్నేహితుల నివాసంలో ఏసీబీ అధికారులు గత 6 గంటలుగా సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కంప్లైంట్స్తో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పత్రాలను, కొంత నగదును కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.